హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము రా బనానా ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 2 బనానాస్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు మనము బాండీ పెట్టుకొని దీంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి, బనానా ముక్కల్ని వేసుకొని మనము వేయించుకోవాలి. ఈ ఫ్రై పప్పులోకి, చారులోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందన్నమాట. వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, ఈ ఫ్రైని మనము సిమ్లో ఉండి వేయించుకుంటే కొంచెం బాగా ముక్క మెత్తబడుతుందండి. ఇప్పుడు ముక్క మెత్తబడటానికి ఒక 1 మినిట్ మూత పెట్టుకుందాం. ఇదిగోండి, ముక్క అనేది ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము నా దగ్గర అవైలబుల్లో పప్పుల పొడి కారం ఉంది. 1 స్పూన్ పప్పుల పొడి కారం, హాఫ్ స్పూన్ మాడుపు కారం వేసుకోవాలి. కొబ్బరి కారం కూడా వేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో ఈజీగా రా బనానా ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like and subscribe my channel. Thank you.